ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట కేంద్రంగా పనిచేసే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ మరో భారీ మోసానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. సంస్థ ఫౌండర్ దుర్గా ప్రసాద్ ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బుతో విజయవాడలోని భవానీపురంలో ఎల్బీఎఫ్ మార్టును ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ సంస్థ కొంతమంది సిబ్బందిని నియమించుకొని వారి ద్వారా 2 కోట్లకు పైగా ఇన్వెస్టర్ల డబ్బులు వసూలు చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. 5,000 కడితే మార్చిలో ప్రతి నెల 750 రూపాయల విలువైన వస్తువులు కొనుగోలు చేయొచ్చు అంటూ ఆఫర్ ఇచ్చి సంస్థ ఉద్యోగులనే ఎరగా వాడుకుంది. దీంతో ఉద్యోగులు పదుల సంఖ్యలో పెట్టుబడులు కట్టించినట్టు తెలుస్తోంది. సంస్థ ఉద్యోగులకు జీతాలు ఎగవేయడం, డబ్బులు కట్టిన వారికి వస్తువులు ఇవ్వకపోవడంతో ఏజెంట్లపై బాధితులు తిరగబడ్డారు. సంస్థ సీఈఓ నండూరి శివాని పరారీలో ఉండడంతో లబోదీబోమంటున్నారు బాధితులు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తే కోట్లాది రూపాయల కుంభకోణం బయటపడుతుందని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ భాగవతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్కామ్కు సంబంధించినటువంటి బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం అంత బాధితులు ఉన్నారు. అసలు మీకేం చెప్పారు? అంటే మీ మాటకు సంబంధించి ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏం చెప్పారు మీకు? ఏం చేత కట్టించారు? అంటే ఫస్ట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీస్ అని ఒక ఫైనాన్స్ కంపెనీగా స్టార్ట్ చేశారు సార్. ఇది స్టార్ట్ చేసిన తర్వాత 1 lakh కట్టించుకుంటే మంత్లీ 10,000 చొప్పున 30 months ఇస్తామని చెప్పారు. అట్లా కొంతకాలం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ కంపెనీ వ్యవహారాలు అన్నీ కూడా వాళ్ళ మిస్సెస్ శివాని గారు, దుర్గాప్రసాద్ గారు ఇద్దరు నడిపారు అంతా. అయితే ఈ నడిపే వ్యవహారంలో ఏదైతే ఉందో ఒక అకౌంటబిలిటీ లేకుండా ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత కంపెనీకి ఖర్చు పెట్టారు, జనాలకు రిటర్న్ ఎంత ఇస్తున్నారు అనేది ఒక అకౌంటబిలిటీ లేకుండా వాళ్ళకి నచ్చినట్టు చేశారు సార్ కంపెనీలు. మేము ఆ విషయాన్ని అడిగాం. కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత రిటర్న్ ఇస్తున్నారు, ఒక అకౌంటబిలిటీ లేకపోతే ఫ్యూచర్లో దెబ్బతినే అవకాశం ఉందని అడిగాం సార్. అడిగినప్పుడు వాళ్ళ నుంచి మేము చెప్పే అవసరం మాకు లేదు, మీరు నచ్చితే చేయండి లేకపోతే లేదన్నట్టు సమాధానం చెప్పారు సార్. అంటే అమౌంట్లు జనాల నుంచి తెచ్చింది మేము కదా, ఒక అడ్వైజర్గా వాళ్ళకి ఒక అడ్వైజ్ చేసి అమౌంట్ తెస్తున్నాం కదా, దానికి మేము సమాధానం చెప్పుకోవాలి కదా జనాలకి. ఎంతెంత మీరు ఖర్చు పెడుతున్నారు, ఎంతెంత ట్రేడ్ చేస్తున్నారు, ఎంతెంత తీస్తున్నారు అంటే వాళ్ళు సమాధానం చెప్పలేదు సార్. శివాని మేడం గారు వాళ్ళ దుర్గాప్రసాద్ గారు మిసెస్ సీఈఓగా ఉందండి. ఆవిడ చాలా రెక్లెస్గా మా అందరితో మాట్లాడి మేము చెప్పే అవసరం మాకు లేదు, ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ కంపెనీ నుంచి తీసేయడం, చాలామందిని రిమూవ్ చేశారు. అట్లాగే కొంతకాలం అలా తీసుకుంటూ వచ్చిన తర్వాత కొంతకాలానికి మొత్తానికి అమౌంట్ లేవు కంపెనీలో, మీరు టైం ఇస్తే అమౌంట్లు ఇస్తామన్నట్టు చెప్పారు. జనాలు కూడా 6 నెలలు ఆగారు సార్. అమౌంట్లు ఆపించిన తర్వాత 6 నెలలు ఆగారు. 6 నెలల తర్వాత మార్ట్ అని పెట్టారు సార్, భవానీపురంలో ఎల్బీఎఫ్ మార్ట్ అని పెట్టారు. ఆ మార్ట్ పెట్టి ఆ మార్ట్లో కూడా కొంతమంది దగ్గర అమౌంట్లు కలెక్ట్ చేశారు. నెలకు 5,000 కడితే మీకు నెల ఇంత అమౌంట్ ఇస్తామని అమౌంట్ కలెక్ట్ చేశారు. దగ్గర ఒక 2 కోట్లు 3 కోట్ల దగ్గర. ఆ అమౌంట్లు ఎవరికి రూపాయి ఇవ్వాల. ఆయన ఈ ప్రజలంతా తట్టుకోలేక సూసైడ్ చేసి చనిపోయాడు ఆయన. ఆ తర్వాత శివాని మేడం గారి దగ్గరికి వెళ్ళారు అందరూ. మేము అందరూ వెళ్ళాం మాట్లాడడానికి. మరి జనాలకు డబ్బులు ఎవరికి రాలేదు, వాళ్ళకి ఏం సమాధానం చెప్దామంటే నా దగ్గర ఏమీ లేవు, నేనేం చెప్పాలి సమాధానం అని చెప్పినట్టు ఏడ్చుకుంటూ మాకు సమాధానం చెప్పింది. అయితే తర్వాత ఈ కార్యక్రమాలు ఆయన అంత్యక్రియలు అన్నీ అయిపోయిన తర్వాత మేము ఒకసారి వస్తామమ్మా, వచ్చిన తర్వాత కంపెనీలో ఎంత అమౌంట్ ఉంది, స్థలాలు ఏమైనా కొన్నారా, ఈ అమౌంట్లు ఏమైనా మిగిలితే బాధితులు కొంతమంది ఉన్నారు కట్టి అమౌంట్లు రానోళ్ళు, వాళ్ళు రోడ్డున పడ్డారు, వాళ్ళకి ఎంతో కొంత ఇద్దామని చెప్పి మాట్లాడాం. ఆవిడ నుంచి ఏం సమాధానం రాలేదు సార్. రీసెంట్గా 20 రోజుల నుంచి అమ్మాయి ఎస్కేప్లో ఉంది శివాని మేడం. సో బాధితులందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీడియా వాళ్ళతో సహాయంతో ఏంటంటే పోలీసులు కూడా దీన్ని పట్టించుకుంటా. విసన్నపేటలో ఆల్రెడీ కంప్లైంట్ రేజ్ చేయడానికి వెళ్ళారు, విసన్నపేటలో కంప్లైంట్ తీసుకోలేదంట. ఇది సార్ జరిగింది. మీ ద్వారా ఆ అమ్మాయి ఎక్కడుందో బయటికి తీసుకురావాలి. వాళ్ళ అమ్మ నాన్నని అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కస్టడీలు తీసుకొని వాళ్ళ అమ్మాయిని బయటికి తీసుకొస్తే జనాలకు న్యాయం జరిగింది సార్. అయితే ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఏదైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ సంస్థ కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేయడమే కాకుండా భవానీపురంలో ఒక మార్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మార్ట్కు సంబంధించి కూడా వసూళ్ల పర్వం కొనసాగించారు. దాదాపు 2 కోట్ల పైన వసూలు చేశారు. 5,000 కడితే ప్రతి నెల 750 రూపాయలు సరుకులు ఫ్రీగా ఇస్తామంటూ కూడా ఆఫర్ చేశారు. దీంతో వీళ్ళంతా ఇక్కడ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు. కానీ వీళ్ళకు కూడా ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. వీళ్ళందరి దగ్గర వీళ్ళు కొంతమంది చేత డబ్బులు కట్టించినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు ఉంది. అమ్మ, మీరు ఎంత మేర కట్టించారు? మీకు ఎటువంటి ఆఫర్ చేశారు? 5,000 కట్టించాము. ఒక్క మనిషికి 8 మందికి కట్టించాము సార్. 40,000 అసలు ఇవ్వలేదు సార్. శాలరీ ఇవ్వడం 2 నెలలు ఇవ్వలేదు సార్. అడుగుతుంటే ఏం చెప్తున్నారు? అసలు ఎవరైనా అందుబాటులో ఉంటున్నారా ప్రస్తుతం? ఎవరు ఉండట్లేదు సార్. మేడం చేశాను, నాకేం తెలీదు, నాకు సంబంధం లేదు అని అన్నాను సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎటువంటి ఆఫర్ చేశారు? ఎంత కట్టించారు? సార్ నేను ఏలూరు నుంచి వచ్చానండి.
మాకు అసలు మామూలుగా ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలుగా అమౌంట్ పెట్టుకుంటే ఇలా ఇస్తామని చెప్పారు, మంత్లీ ఇస్తామన్నారు. ₹1,00,000 పెట్టుకుంటే 9,000 ఇస్తామన్నారు. అలా మేము 30 నెలలు ఇస్తానన్నారు. ఇస్తానన్నాక సరే ఇంటికి ఒక జాబ్ అన్నాడు. జాబ్ నిమిత్తం మీకు ఒక జిల్లాకు మీకు ఇస్తున్నానండి, మొత్తం ఆ జిల్లాలో ఏదైతే ఉందో అదంతా మీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది, మీరు తీసుకొచ్చి ఇలాగ కట్టడమే వాళ్ళు కూడా అని చెప్పారు. అలా చెప్పి నేను 38 లక్షలు కట్టించానండి. నేను 11 లక్షలు పెట్టుకున్నాను, మొత్తం కలిపి 38 లక్షలు. తర్వాత ఈ అమౌంట్ రావట్లేదని చెప్పి అడిగితే ఇలా మాట పెట్టాము, మాటలో జాబ్ ఉందని మాటకి రమ్మన్నారు. మాటలో కూడా మార్కెటింగ్ టీం మొత్తానికి కలిపి హెడ్ అండి, మీరు అందరిని వాళ్ళని చూసుకోవాలని చెప్పి మాకు ఇచ్చారు. ఇస్తే అందరితో మాట్లాడాము, అన్నీ చేసాం. కానీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కూడా మేము విసనపేట వెళ్ళి మచిలీపట్నం వెళ్ళి అడిగితే ఈ కనీసం ఇన్సూరెన్స్ డబ్బులన్నా వస్తే ఏదో ఒకటి చేసి నేను క్లియర్ చేస్తాను మేడం, నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేవు అని అంది. ఆ తర్వాత డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాక ఆవిడ కనిపించట్లేదండి. అంటే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తే కనుక అది కూడా తీసుకుని ఆవిడ పారిపోవడానికి వస్తుంది. ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళ అమ్మని, నాన్నని, వాళ్ళ అక్కని కస్టడీలోకి తీసుకుని ఆవిడని హ్యాండ్ ఓవర్ చేసుకుని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అయితే మరికొంతమంది ఉన్నారు. మీరు ఎంత ఆఫర్ చేశారు, మీరు ఎంత మేర కట్టించారు? నేను జస్ట్ రిసెప్షనిస్ట్ని సార్, నాకు శాలరీ ఇవ్వలేదు. 40 డేస్ శాలరీ రావాలి, న్యూ జాయినింగ్ నేను. ఇంకా నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ 2 మంత్స్ 3 మంత్స్ శాలరీస్ ఇవ్వలేదు. మీకు ఎటువంటి ఆఫర్? నాకు 3 మంత్స్ శాలరీ రావాలి సార్. 3 మంత్స్ నుంచి నాకు శాలరీ ఇవ్వలేదు. మీరు ఏం చేసేవారు మాటలో? నేను రిసెప్షనిస్ట్గా చేశాను, సిస్టమ్ ఆపరేటింగ్గా, బాండ్స్కి అలా. మీరు లెక్క కౌంట్ చేస్తూ ఉంటారు, సిస్టమ్ ఆపరేటర్గా అంటున్నారు. మొత్తం అంతా అంటే మిగతాకి సంబంధించి అసలు ఎవరైనా బాండ్స్ ఎంత కట్టారు, ఎలా మేనేజర్ వచ్చి కిరణ్ సార్, మాట మేనేజర్, వాళ్ళు చూసుకుంటారు. మేమైతే కట్టించి మామూలుగా శాలరీ అయితే మాకు రాలేదు, ఇస్తా అని చెప్పారు కానీ ఇవ్వలేదు. వాళ్ళ వైఫ్కి కాల్ చేస్తే నాకు సంబంధం లేదు, మాటలు ఎవరైతే చేస్తారో వాళ్ళని అడగనని చెప్పారంట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎటువంటి ఆఫర్ చేశారు? అంటే మీరు ఏమైనా కట్టించారా అమౌంట్? కట్టించాను సార్, 6 చేత కట్టించాను. నాకు 30,000 రావాలి శాలరీ, 2 మంత్స్ శాలరీ రావాలి సార్. మార్ట్ మేనేజర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఏం చెప్తున్నారు అడుగుతుంటే? అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. నాకే లేదు, మీకు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి మేము అని అంటున్నారు. మీరు అక్కడ ఎంప్లాయా మొత్తం? నేను ఎంప్లాయీ. మీకు ఏం చెప్పారు? నేను అక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశానండి. నేను అక్కడ బాండ్లు ప్రిపేర్ చేయడం కానీ ఏవి కానీ నేను చేసేవాడిని. నేను సార్ దగ్గరే ఉండేవాడిని అనమాట ఒకప్పుడు. తర్వాత ఇటు వచ్చేసాము, మార్ట్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ నాకు ఒకటి దాన్ని బట్టి నాకు ఒకటి అప్పగించారు, ఒక పని, ఒక సెక్షన్ అనమాట నాకు. అంటే ఆ సెక్షన్లో ఏం జరిగేది అసలు? ఆ సెక్షన్లోని బాండ్ ప్రిపేర్ చేయడం అంతవరకే నా పని. బాండ్ ప్రిపేర్ చేయడము, ఎవరు ఎంత ఇచ్చారు అనేసి లెక్క చెప్పడం అంతవరకు సార్కి. కలెక్షన్ సంబంధించి ఎవరైనా బయట నుంచి తీసుకొచ్చినా కానీ మొత్తం అవన్నీ ఇన్ఫామ్ చేయడం వరకే అంతే. నేను చేసిన వర్క్ అంతే అదే. నాకైతే శాలరీ ఇవ్వాల్సి వచ్చింది, అయితే శాలరీ ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు. 3 మంత్స్ శాలరీ ఇవ్వలేదు ఇంకా. ఇది ఇక్కడ ప్రతి ఒక్కరిది కూడా ఒక్కొక్క గాథని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అటు అడ్వైజరీ సర్వీసెస్కి సంబంధించి కోట్లాది రూపాయల స్కామ్ బయటపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మార్ట్కు సంబంధించినటువంటి స్కామ్ అయితే వెలుగులోకి వచ్చింది. ఏదైతే భవానీపురంలో ఏర్పాటు చేసినటువంటి మార్ట్లో కూడా దాదాపు ప్రజల నుంచి అత్యధికంగా డబ్బులు వసూలు చేశారు. 5,000 రూపాయలు చెప్తే వసూలు చేస్తే కనుక వాళ్ళకి 700 రూపాయల వస్తువులు ఫ్రీగా 10 నెలల పాటు ఆఫర్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున కొంతమంది పెట్టుబడులు కూడా పెట్టారు. వాటికి సంబంధించి కూడా 2 కోట్ల పైన వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఎవరైతే సంస్థ ఫౌండర్ ఉన్నారో దుర్గాప్రసాద్, అతను ఇప్పటికే మరణించడం జరిగింది. కానీ ఆమె భార్య ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి, కనిపించకుండా వెళ్ళిపోవడంతో కూడా ప్రస్తుతం వీళ్ళంతా కూడా బాధితులంతా లబోదిబోమంటున్నారు, పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు, తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇద్దరు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎవరైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ సంబంధించి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు చేశారో దాదాపు లక్షల రూపాయలు, కొంతమంది 5 లక్షలు పెట్టారు, 10 లక్షలు పెట్టారు, వేరే వాళ్ళ చేత, కనిపించిన వాళ్ళ చేత, వాళ్ళ దగ్గర మొత్తం తీసుకుని వచ్చి దాదాపు ఇప్పుడే ప్రస్తుతం మాట్లాడడం కూడా జరిగింది. 38 లక్షల రూపాయలు కట్టించాము. మిగతా వాళ్ళు కూడా ఒక ఏలూరు, ఖమ్మంకు సంబంధించి మొత్తం అటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరుకు సంబంధించినటువంటి బాధితులు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడే ప్రస్తుతం అఫీషియల్గా సంస్థ ప్రకటించిన దాని ప్రకారం 2,000 మంది పైగా ఇన్వెస్టర్లు ఉన్నారంటూ కూడా చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం అంతకంతకు బయటకు వస్తున్న నేపథ్యంలో ఒకవైపు పోలీసులు కూడా దీనిపైన విచారణ జరిపితే కనుక కోట్లాది రూపాయల స్కామ్ అనేది బయటకు రావడం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ.